మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా వస్తున్న వార్ 2 సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న విషయం అయితే తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ బాలీవుడ్లో చేస్తున్న మొదటి సినిమా కావడంతో పాటు హృతిక్ ఎన్టీఆర్ కలిసి మొదటిసారి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి ఉంది. ఇక రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ సినిమాకు సంబంధించి సాలిడ్ ప్రమోషన్స్ను మేకర్స్ పెద్దగా మొదలుపెట్టినట్టు కనిపించడం లేదు. రిలీజ్ అయిన కంటెంట్ ప్లస్ ఆల్రెడీ మొదటి నుంచి ఉన్న హైప్ తప్పించి కొత్తగా ప్రమోషన్స్తో వార్ 2పై బజ్ను పెంచే ప్రయత్నాలు అయితే మేకర్స్ ఇప్పటి వరకు చేసింది లేదు. హృతిక్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా అయినప్పటికీ ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చింది కూడా లేదు. సినిమాలో వీరిద్దరూ ప్రత్యర్థులుగా కనిపించనుండగా సోషల్ మీడియాలో కూడా అలానే ప్రత్యర్థులుగా ట్వీట్లు వేసుకుంటూ డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఆన్ స్క్రీన్ వీరిద్దరి మధ్య పోటీ పెరగాలంటే ఇదే సరైన మార్గమని నిర్మాణ సంస్థ భావిస్తోందంటుంది. అందుకే వీరిద్దరిని ప్రమోషన్స్లో కూడా దూరంగా ఉంచుతూ వచ్చారు. అయితే ఆదివారం హైదరాబాద్లో జరగబోయే ఈవెంట్లో మొదటిసారి వీరిద్దరూ కనిపించబోతున్నారు. ఇక వార్టుకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పెద్ద ఈవెంట్ ఇదే. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. అసలే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరిగి చాలా ఏళ్ళు అవుతుండడం, గతేడాది నోవాటోల్లో జరగాల్సిన దేవర ఈవెంట్ భద్రతా ప్రమాణాల దృష్ట్యా క్యాన్సిల్ అవ్వడంతో వార్ 2 ఈవెంట్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తారక్ ఫ్యాన్స్. ఇక వార్ 2 గురించి ఫ్యాన్స్ను ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడే మాటల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పైగా హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారా అనేది తెలుసుకోవడానికి కూడా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ విషయంలో అభిమానులు సంతోషంగా ఉన్నప్పటికీ హైదరాబాద్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని భయపడుతున్నారు కూడా. గత 2-3 రోజులుగా భాగ్యనగరంలో సాయంత్రం సమయానికి మబ్బులు కమ్మేసి వర్షం కొండపోతగా పడుతున్న నేపథ్యంలో ఈవెంట్ సమయంలో వర్షం పడితే పరిస్థితి ఏంటని కంగారు పడుతున్నారు. మరి వరుణ్ దేవుడు వార్ 2 కోసం కరుణిస్తాడో లేదో, వర్షంతో కాటేస్తాడో అనేది చూడాల్సిందే.